హే గాయ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు? నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు airconactech. ఫ్రెండ్స్, నాకు చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, మా యొక్క ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఓవర్ ఫామ్ అవుతుంది, దీనికోసం మనకు ఏదైనా ఒక సొల్యూషన్ అయితే చెప్పండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి ఉపయోగపడుతుంది. మరియు చాలామంది ఇంట్లో అయితే డీప్ ఫ్రీజర్లో ఐస్ అనేది ఓవర్గా అయిపోయి మనకి ఏదైనా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయితే ఐస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు ఈ మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఫామ్ అయినప్పటికీ కూడా కింద అయితే చాలామంది కూలింగ్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది. నేను చెప్పేది ఓన్లీ సింగిల్ డోర్ గురించే ఫ్రెండ్స్. ఓకే, మీరు కరెక్ట్గా వినండి, మీకు అర్థమవుతుంది. మరియు దీన్ని వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. మరియు ఐస్ ఫామ్ అయినప్పటికీ కూడా కింద ఫ్రీజర్లో అయితే కూలింగ్ అనేది కింద ఫ్రీజర్లో అంటున్నా సార్ ఫ్రెండ్స్, కింద ఫ్రీజర్ కింద పక్కన మనం ఏదైనా వస్తువు పెట్టినా కూడా కూలింగ్ అనేది సరిగ్గా అవ్వకుండా ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. మరియు మనకి ఫ్రీజర్ బాక్స్లో ఏ విధంగా అయితే కూలింగ్ వస్తుందో అదే విధంగా కింద కూడా చాలామందికి అయితే కూలింగ్ వస్తుంటుంది. ఈ ప్రాబ్లం వచ్చి అన్నిట్లో రాదు, ఏదో 100లో ఒక 20% ఫ్రిడ్జ్లకు మాత్రమే వస్తుంది. ఎక్కువగా మనకి ఐస్ ఫామ్ అయ్యే ప్రాబ్లమే వస్తుంది. కాబట్టి ఈ రెండు ట్రిక్స్ ఉన్న వారికి కూడా ఏదో ఒకటి 2 మందికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి వారికి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో చాలామంది నాకు అది కూడా కామెంట్స్ చేశారు, పై డోర్లో కూలింగ్ వస్తుంది కానీ కింద డోర్లో కూలింగ్ రావటం లేదు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండి మీకు పైన కూలింగ్ వచ్చి కింద ఒకవేళ కూలింగ్ రాకపోతే మీకు ఆ వీడియో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో నేను అది కూడా పెడతాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. కాకపోతే ఫ్రెండ్స్, చాలామంది మనలో వీడియోస్ అయితే చూడటం లేదు. మీరు డైలీ అయితే ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా వాటి గురించి అయితే పూర్తిగా అయితే వివరాలు అయితే నా యొక్క ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు నా యొక్క ఛానల్ని మీరు డైలీ అయితే ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాబట్టి మీకు ప్రతి ఒక్క వీడియో ఉపయోగపడే విధంగా పెడతాను. ఓకే, లెట్స్ గో. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఐస్ అనేది ఏ విధంగా అవుతుందో. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడొచ్చు మీరు, మనకి ఫ్రీజర్ బాక్స్లో ఐస్ అనేది ఈ విధంగా చాలా ఎక్కువగా అయితే అయిపోతుంటుంది. ఈ విధంగా ఎక్కువగా అయిపోయినప్పుడు మనం ఏదైనా దీంట్లో వస్తువులు పెట్టుకోవాలన్నా లేదంటే మనం ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడైతే మనకి గ్యాప్ అనేది సరిపోతూ ఉండదు. కాబట్టి ఈ విధంగా ఎక్కువ ఐస్ ఫామ్ అయిపోయినప్పుడు ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు గట్టిగా తగులుకోవడం మరియు ఏదైనా ప్లేస్ సరిపోకపోవడం అనేది, కొన్ని వాటిల్లో అయితే అసలు గ్యాప్ అనేది దీంట్లో లేకుండా అయిపోతూ ఉంటుంది. అంతగా అయితే ఐస్ ఫామ్ అవుతుంటుంది. ఈ విధంగా ఐస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడొచ్చు మీరు, కిందకి కూలింగ్ అనేది కొంచెం తక్కువ రావడం, కొన్ని ఫ్రిడ్జ్ల్లో వచ్చేసరికి కూలింగ్ అయితే చాలా ఓవర్గా కిందకు వచ్చి కూరగాయలు అవి చెడిపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి అవన్నీ వేస్టేజ్ అవుతాయి. మరియు దీంట్లో ఈ ఐస్ ఫామ్ వల్ల మనకి చాలా ప్లేస్ అనేది ఎక్కువ తీసుకునేస్తూ ఉంటుంది ఫ్రీజర్. కాబట్టి ఈ విధంగా ఐస్ ఫామ్ అవ్వకూడదంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, చెప్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడ చుట్టూ ఇప్పుడు డోర్ అనేది ఫస్ట్ టైం చేయాలంటే డోర్ అనేది కరెక్ట్గా పడుతుందా లేదంటే ఏమైనా లూజ్గా ఉండి గ్యాప్ ఉందా చూసుకోవాలి. మరియు డోర్కి చుట్టూ ఒక బీడింగ్ అయితే ఉంటుంది, రబ్బర్ బీడింగ్. దానికి ఒక మ్యాగ్నెట్ కూడా ఉంటుంది తగులుకోవడానికి. దానికి మధ్యలో అదే మన బాడీకి అది రబ్బర్ తగులుకునే మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందా అనేది కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. అక్కడ గ్యాప్ ఉండడం వల్ల కూడా మనకి ఐస్ ఫామ్ ఎక్కువ అవుతుంది. అది ఎందువల్ల అవుతుంది అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను, మీరు వినండి. ఈ విధంగా గ్యాప్ అయితే లేకుండా అయితే చూసుకోవాలి. ఫ్రిడ్జ్కు చుట్టూ ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఉండకూడదు. అలా గ్యాప్ ఉండడం వల్ల కూడా మనకి ఐస్ ఫామ్ అనేది ఎక్కువ అవుతుంది. అది ఎందువల్ల అవుతుందో నేను మీకు లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్లో నేను చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఫ్రిడ్జ్ డోర్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్రీజర్ బాక్స్కి రైట్ సైడ్లో నాబ్ ఉంటుంది, మనం కూలింగ్ అనేది తగ్గించడానికి పెంచడానికి ఇస్తాడు, మీరు చూస్తుంటారు. దాన్ని వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది 1లో 2లోనే పెట్టుకుంటారు. కానీ చాలామంది వరకు ఏం చేస్తారంటే చాలా ఓవర్ అయితే పెడుతుంటారు. అలా పెట్టకూడదు. మనకి 2లో అయితే ఈ నాబ్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మనకి కూలింగ్ అనేది సరిపోదు అనిపిస్తే ఏమైనా వస్తువులు పెట్టినప్పుడు అప్పుడు మనం 3లో అయితే పెట్టుకున్నా సరిపోతుంది. అంతేగాని మనం 7లో 5లో 6లో అయితే పెట్టకూడదు. అంత పెట్టడం వల్ల కూడా
మనకి ఐస్ ఫామ్ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డీఫాస్ట్ అనేది ప్రతి 10 రోజులకు ఒకసారి చేయాలి. ఎందుకంటే మనమే కాదు, ఆల్రెడీ కంపెనీనే మెన్షన్ చేస్తుంది, చూడొచ్చు మీరు. దీంట్లో వచ్చేసరికి చూడండి, ప్రెస్ ద డీఫాస్ట్ నాబ్ ఎవ్రీ 3 days ఫర్ రిమూవింగ్ ఐస్ అని మనకైతే ఇక్కడ రాస్తుంది కదా. ఈ విధంగా ఎందుకు రాస్తుందంటే, మామూలుగా మన కంపెనీ అయితే ఏమైనా మెన్షన్ చేసిందంటే ప్రతి 3 daysకి ఒకసారి డీఫాస్ట్ అయితే చేయమని చెప్పింది. కానీ మనమైతే చాలామంది అయితే అట్లే వదిలేస్తుంటారు, అలా చేయకూడదు. ప్రతి 10 daysకి ఒకసారి అయినా కూడా డీఫాస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. మంత్లో 3 times చేయాలి. ఓకే, డీఫాస్ట్ బటన్ అనేది ఇదే బ్లూ కలర్లో నేను ఇప్పుడు చూపించాను కదా మీకు, మధ్యలో ఉంది. అది నొక్కడం వల్ల మనకి ఐస్ ఫామ్ అనేది ఆటోమేటిక్గా కరిగిపోయినాక ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది అదే ఆన్ అవుతుంది, అది ప్రెస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ కింద అయితే ఈ విధంగా పైప్ ఒకటి ఉంటుంది. దీంట్లో రెండు రకాలుగా వస్తుంది. ఒక్కొక్క ఫ్రిడ్జ్కి ఒక మోడల్ వస్తుంది. కొన్నిటికి సెంటర్లో ఉంటుంది, కొన్నిటికి లాస్ట్లో ఉంటుంది. చూడొచ్చు, నేను ఇంకొక ఫ్రిడ్జ్కి చూపిస్తాను చూడండి. దీనికైతే సెంటర్లో ఉంది. ఈ విధంగా ఇది ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఊడిపోయి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది 3-4 చిన్న అవి లాక్స్ లాగా ఉంటాయి, దాంట్లో కూర్చొని ఉంటుంది. అది ఊడిపోతుంది ఎక్కువ ఐస్ అయినప్పుడు. అలా ఊడిపోవడం వల్ల కూడా ఇది సెన్సార్ అంటారు, ఇది కట్ ఆఫ్ అవుతుంది దీనివల్ల ఫ్రిడ్జ్కి. ఇది ఒకవేళ ఊడిపోయి ఉన్నా కూడా ఇది కూడా మనమైతే కరెక్ట్గా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, అది ఎక్కడ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు చూడడం వల్ల మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు నేను ఈ చిల్ట్రీ అనేది కింద అదే వాటర్ అనేది బయటకు వెళ్ళడానికి బయటగా తీసేసిన తర్వాత లాస్ట్లో క్లారిటీ చూపిస్తున్నాను కదా. దీనికి ఒక ప్లాస్టిక్కి 4 చిన్న లాక్స్ అయితే ఉంటాయి. ఊడిపోవడం వల్ల ఇది కూడా సెన్సార్ అనేది కొన్ని వాటికి పైప్ లాగా ఊగుతూ ఉంటుంది. అది చాలా మంది వైర్ అని అనుకుంటారు, కాదు. అది అనేది ఐస్ అనేది ఎంత మాత్రం అయిందని చెప్పి ఫ్రిడ్జ్ యొక్క థర్మోస్టాట్కి తెలియజేయడానికి ఆ సెన్సార్ అయితే ఉంటుంది. కాబట్టి అది ఊడిపోయినప్పుడు ఒకవేళ మీ దగ్గర ఆ ప్లాస్టిక్ లేకపోయినా ఏదైనా ట్యాగ్ అంటారు, దాంతో అయినా కూడా దాన్ని ఫిక్స్ చేసేయాలి. దాన్ని ఫ్రీజర్కి అయితే తగులుకున్నట్టు అయితే పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఆ తర్వాత మనకి థర్మోస్టాటర్ అనేది నేను చెప్పాను కదా, 7లో 6లో అలా పెట్టకూడదు, కరెక్ట్గా మనకైతే ఇంతగా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చేసినా కూడా ఐస్ అనేది ఎక్కువగా అయితే మనం అనేది థర్మోస్టాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, థర్మోస్టాటర్ చేంజ్ చేసుకొని 2లో మనం చెప్పిన ప్రాసెస్ అంతా పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అయితే సరిపోతుంది. అప్పుడు మీకు ఐస్ ఫామ్ అనేది ఎక్కువ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీకు ఐస్ ఫామ్ అనేది ఎక్కువ అయినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే దీంట్లో చెప్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందని చెప్పలేదు. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో మనం డోర్ అనేది గ్యాప్ ఉండడం వల్ల ఐస్ ఫామ్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే, డోర్ అనేది గ్యాప్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రిడ్జ్లో అనేది మనకి కూలింగ్ అనేది మనం థర్మోస్టాటర్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రకారం కూలింగ్ అనేది రాగానే ఆటోమేటిక్గా అయితే కట్ ఆఫ్ అయిపోతుంది ఫ్రిడ్జ్. డోర్ అనేది గ్యాప్ ఉండడం వల్ల మనకి ఫ్రిడ్జ్లోంచి కూలింగ్ వచ్చే కొద్దీ బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గ్యాప్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మనకి ఆ థర్మోస్టాటర్కి కావాల్సిన టెంపరేచర్ అయితే రానప్పుడు ఏమవుతుంది, ఫ్రిడ్జ్ అనేది కట్ ఆఫ్ అవ్వదు. కట్ ఆఫ్ అవ్వకపోతే కూలింగ్ అనేది కట్ ఆఫ్ అవ్వకుంటే కూలింగ్ అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. నడిచే కొద్దీ మనకు ఐస్ ఫామ్ కూడా చాలా ఓవర్గా అయితే అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. థర్మోస్టాటర్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఫ్రిడ్జ్ అనేది ఒక 10 minutesకి ఒకసారి ఆఫ్ అయ్యే ఫ్రిడ్జ్ మనకి ఎక్కువసేపు అయితే ఆడుతుంది. 30 minutes 40 minutesకి ఒకసారి అయితే కట్ ఆఫ్ అవుతుంది. అలా అయినప్పుడు కూడా అంతసేపు ఆడినప్పుడు ఎంత ఐస్ ఫామ్ అనేది పెరుగుతూ ఉంటుందో ప్రతిరోజు మీకు అంత అయితే ఐస్ ఫామ్ అయితే పెరుగుతూ వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా మీకు ఐస్ ఫామ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ డీఫాస్ట్ అనేది కంపెనీని మామూలుగా మనకు మెన్షన్ చేసింది, కానీ చాలామంది అయితే చేయరు. ఇది కూడా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా మా యొక్క ఛానల్లో పూర్తి వీడియోస్ చూడండి, మీకు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, మా యొక్క ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.